ఉప్పుతో ఉప్పెన సృష్టించినటువంటి అర్జున్ అండ్ అమర్దీప్ ని పిలిచేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ దెమ్. బాగున్నారయ్యా, చాలా బాగున్నారు. అడవిలో హెయిర్ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు. మీరు విలేజ్ థీమ్ అనగానే గ్రీన్ గ్రీన్ వేసుకుని వచ్చారు. షో పచ్చగా ఉండాలని. అంటే హోస్ట్ ను షెఫ్ మాత్రం ఎర్రగా ఉండాలా? అవును, మీకు విలేజ్ అంటే ఏం గుర్తొస్తుంది? పంపు సెట్, గడ్డి బాములు. అది దాటాక కూడా ఊరు అనేది ఒకటి ఉంటుంది తెలుసా? అవి దాటాకే మా ఊరు ఉంటుంది. నేను అడిగింది ఊర్లో ఫుడ్స్ గురించి. ఫుడ్స్ అంటే పూతరేకులు, నేతి సున్నుండలు, బొబ్బట్లు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తారు కాబట్టి Okay. ఏది చేసినా అద్భుతంగానే ఉంటుంది. బొబ్బట్లు ఎలా తయారు చేస్తారు? పైన నెయ్యేసి నెయ్యేసి మళ్ళీ తిప్పి ఇటు నెయ్యేసి నెయ్యేసి తయారు చేస్తారు. ఈ నెయ్యికి మధ్యలో ఏం వేస్తారు? బొబ్బట్టేస్తారు. ఆ బొబ్బట్టు దేంతో వేస్తారు? నెయ్యితో వేస్తారు. నెయ్యితో వేస్తారు. ఓకే, నీకు? కొబ్బరితో చేసే కజ్జికాయలు, పప్పుల పొడితో చేసే కజ్జికాయలు, దాంట్లో నెయ్యి వేస్తారా? ఆ నెయ్యి అప్పుడప్పుడు వేస్తారు. ఓకే, అది ఎలా తయారు చేస్తారు? నెయ్యితో. ఎలా చేస్తారు? నెయ్యి వేసి తర్వాత నెయ్యి పూసి తర్వాత నెయ్యి తీసి సో ఈ రోజు మీ జీవితంలో నెయ్యి చాలా ఇంపార్టెంట్ అని మీకు అర్థమైంది Yes. కదా. ఎనీవే, నెయ్యి పంచాయతీ అయినట్టయితే మీరు బయలుదేరొచ్చు. మేము పోదాంపా. బా నెక్స్ట్ రాబోతున్నారు బ్యూటీ అండ్ ద బిస్కెట్, సుప్రీత అండ్ యాదవ్ రాజు. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణి. రే అది నాది. నాదే. రే నాదది. నాది. ఫస్ట్ నేను చూసా. ఇక్కడ ముందే చూసా. ఇంకా నాది. ఓకే హలో మేడం, ఎట్లిచ్చా మేడం ఎంట్రీ? అది కాదు, సుప్రీత లాంటి ఒక అందమైన అమ్మాయి ఉంటే నువ్వు ఏ రొమాంటిక్ సాంగ్ తో వస్తావు అనుకుంటే ఈ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? మంచిగా ఉంటుందా మేడం పాట? పాట బానే ఉంటుంది, కాకపోతే అందులో వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ ఏంటో తెలుసు కదా. పనివాడు అమ్మాయి గారు. నీకు నా రేంజ్ ఎంతో తెలియదు. ఒక మసాలా దోశ మేడం తింటరా పార్సలా అందరు నన్ను ఇట్లా అనుమానిస్తున్నారు మేడం. యాదవ్ రాజు కూల్ గా ఉండు. ఈ రోజు కానీ ఫస్ట్ రాకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా మేడం. ఆ ఇండస్ట్రీకి సువర్ణావకాశం వాడుకుంటుందో లేదో. సుప్రీత, ఊర్లో నీకు ఇష్టమైనటువంటి వంటకం ఏంటి? చెకోడీలు, బగారా రైస్, చికెన్ ఫ్రై. వద్దులే అమ్మా, చాలానే ఉన్నట్టున్నాయి. నీకు? పక్కింటి ఆంటీ చేసే వంటలు ఏంటి ఇష్టం? నువ్వు పక్కకు పో. అసలు నెక్స్ట్ రాబోతున్నటువంటి జోడీని చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఉందా, లేదా ఉన్నట్టు నటిస్తున్నారా, లేదా ఉండి దాచిపెడుతున్నారా అని సస్పెన్స్ తో మనల్ని చంపేసేటువంటి జోడీ వచ్చేస్తున్నారు, విష్ణుప్రియ అండ్ పృథ్వీ. ఇంతకీ ఇది విలేజ్ అనగానే రామలక్ష్మి రంగస్థలంలో లేదు. రామలక్ష్మే, కానీ రాంగ్ స్థలంలో ఉన్నట్టుంది. మీకు ఇంకా డౌట్ రాకపోతే నేను నడిచి చూపిస్తా చూడండి. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ ఈ బిట్టు సమంత చూడకుండా చూసుకుందాం మనం. అమర్దీప్, సమంత ఎలా నడిచింది ఒకసారి నడిచి చూపించు. ఇందాకటిది చాలా బెటర్ గా ఉంది. బేసిక్ గా మాత్రం తిరగాలంటే నడుము ఉండాలి. అక్కడ లేదు. నాకు నడుము. పృథ్వీ, కెన్ యూ టాక్? నీ నడుము గురించి పృథ్వీ ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్తాడు?
ఇప్పుడు మీలో అయితే విలేజ్ స్టైల్ కొంచెం కనబడింది. పృథ్వీ అయితే గెటప్ వేసుకొని వచ్చాడు, ఒక స్టెప్ కూడా వేయలేదు. ఒక్కసారి ఆ పంచ మడత కట్టి మడత పెట్టి పల్లెటూరు అనగానే మీకు ఎలాంటి వంటకాలు గుర్తుకొస్తాయి? ఎక్కువ వెజిటేబుల్స్ గుర్తొస్తాయి. మరి అర్జున్ ని చూడగానే మీకు ఏ వెజిటబుల్ గుర్తొస్తుంది? వంకాయ. సరే, పృథ్వీని చూస్తే నీకేం వెజిటబుల్ గుర్తొస్తుంది? బెండకాయ. వై? బికాస్ హీస్ మై గుండెకాయ. ఓకే, వెల్కమ్ టు ద షో. నేను ఇంతకన్నా నేనేం మాట్లాడలేను, పంపించేసేయడం బెటర్ అనిపిస్తుంది. వెళ్ళండి.